ఈ పాడ్కాస్ట్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, ఫాలో అండి. ఒకరోజు రాయలవారు అంటే శ్రీకృష్ణదేవరాయల వారు, ఆయన భార్య తిరుమలాదేవి ఇద్దరు కలిసి పండితుల వారిని కలవడానికి గురుకులానికి వెళ్ళారు. గురుకులం అంటే ఒక స్కూల్ లాంటిది అన్నట్టు. అక్కడ చాలామంది విద్యార్థులు చదువుకుంటూ ఉంటారు అన్నట్టు. అయితే ఇక్కడ రాయలవారును మహారాణి వెళ్ళి చూసేసరికి చాలామంది విద్యార్థులు వారికి నచ్చిన విధంగా ఎవరికి వారు ఏవేవో పనులు చేస్తున్నారట. అలాగే పండితుల వారు ధ్యానంలో ఉండేసరికి రాయలవారికి అక్కడ పిల్లలను చూడగానే వచ్చిన అనుమానాలు ఎలా తీర్చుకోవాలో ఆలోచిస్తూ తిరిగి అంతఃపురానికి వచ్చేస్తారు. తర్వాతి రోజు సభకు విచ్చేసిన రాయలవారు తనకు నచ్చిన విషయాలు కాకుండా కొత్త విషయాల గురించి చర్చ చేద్దాం అని ఆలోచన చేస్తూ ఒక సందేహం గురించి ఒక్కొక్కటిగా సభికులందరినీ అడిగారు. ఏంటా సందేహం అంటే, చూడండి ప్రజలారా, నేను ఇప్పుడు పండితులతో చర్చ చేయడానికి అనుకుంటున్నాను. మీరందరూ ఈరోజు కొలువులో వేరే విషయాలు ఉండవు, మీరంతా ఇళ్ళకు వెళ్ళిపోండి అని చెప్తాడు. వెంటనే అక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఇంటికి వెళ్ళిపోతారు. అప్పుడు అక్కడ ఉండేటువంటి పండితులతోటి రాయలవారు ఇలా అంటారు, మహాపండితులారా, ఈరోజు నాకు ఒక అనుమానం కలిగినది. నాకు ఆ అనుమానం ఎందుకు వచ్చిందో నేను తర్వాత చెప్తాను. కానీ నాకు వచ్చిన అనుమానాన్ని దానికి కరెక్ట్గా మీకు ఎవరైతే నా సందేహాన్ని నివృత్తి చేస్తారో వాళ్లకు నేను మంచి బహుమతి ఇస్తాను అని చెప్తాడు. అయితే ఏంటి రాయలవారు ఎప్పుడు ఏదో ఒక అనుమానం అంటారు, ఒక సందేహం అంటారు. అసలు ఎప్పుడు మనం చెప్పినా కూడా మనకేమో బహుమానాలు రావు కదా. బహుమానాలు వచ్చేది కేవలం ఎప్పుడు ఎవరికి? తెనాలి రామలింగడికే కదా. సరేలే, అయినా కూడా రాయలవారు ఏదో అడుగుతున్నారు కదా, చెప్దాంలే అని అందరు పండితులు అనుకున్నారట. అప్పుడు ఏమంటున్నారు రాయలవారు అంటే, నేను గురుకులానికి వెళ్ళాను, అక్కడ చాలామంది పిల్లలను చూశాను. అయితే ఆ పిల్లలు వాళ్ళు అందరూ కూడా ఒకే రకమైన పని చేయడం లేదు, అందరూ వేరు వేరు పనులు చేస్తున్నారు. అలాగే పండితుల వారు అందరికీ ఒకేలా చదువు చెప్పకుండా వేరువేరుగా చెబుతున్నారని ఆ పిల్లలు చెప్పిన మాటలను బట్టి నాకు అర్థమైంది. ఆయన అలా ఎందుకు చెబుతున్నారో, మీలో ఎవరైనా నన్ను సంతృప్తిపరిచే విధంగా చెబితే వారికి నేను 1000 బంగారు కాసులు బహుమతిగా ఇస్తాను అని ప్రకటిస్తాడు. వెంటనే ఒక్కొక్కరు లేచి, మహారాజా, ఆ పండితుడు చాలా గురుద్రోహం చేస్తున్నాడు. అదేంటి, అందరు పిల్లలను సమానంగా చూడాలి కానీ కొంతమందికి స్పెషల్ ఎడ్యుకేషన్, కొంతమందికి నార్మల్ ఎడ్యుకేషన్, ఏంటి మహారాజా ఇది, అసలు ఆ పండితుడికి ఏమైనా వస్తుందా అని మిగతా వాళ్ళు కూడా అంటున్నారు. ఆ పండితుడు మంచివాడు కాదనుకుంటా మహారాజా, కేవలం ఆ పిల్లలను పనులకు వాడుకోవడం కోసం అక్కడ ఉంచుకున్నాడు అనుకుంటా అని మిగతా వాళ్ళు చెప్తున్నారు. ఇలా చెప్పేసరికి ఆ పండితులకు ఎలాంటి జ్ఞానం లేదు అని కొందరు, అసలు పండితుడికి అలాంటి లక్షణాలు ఉండకూడదు అని ఇలా ఎవరికి వారు వారికి తోచినది చెప్పారు. కానీ రాయలవారికి అవేవి కరెక్ట్గా అంతా నమ్మే విధంగా లేవన్నమాట. ఏంటి, అందరు ఈ విధంగా నెగిటివ్గానే అనుకుంటున్నారు ఆ గురువు గారి గురించి. అట్లా గురువు కొంతమందికి మంచి విద్య, కొంతమందికి వేరే విద్య చెప్పడంలో ఖచ్చితంగా ఏదో ఒక మిస్టరీ ఉంటుంది. ఇది కేవలం మన తెనాలి రామలింగడు మాత్రమే సాల్వ్ చేస్తాడు అని అనుకుంటాడట. రామలింగడు లేచి, మహారాజా నమస్కారం, నేనంతా వింటున్నాను మహారాజా. మన సభలో ఉన్నటువంటి పండితులు చాలా గొప్పగా చెప్తారని అనుకుంటే పాపం ఆ మహాపండితుడిని, ఆ గురువు గారిని అందరూ కించపరిచే విధంగా మాట్లాడుతున్నారు. నాకు ఇది ఏమాత్రం నచ్చడం లేదు మహారాజా అని అంటాడు. ఏంటి, నువ్వైతే చెప్పబోయి తెనాలి రామలింగ, మేమందరం కించపరుస్తున్నామన్నావుగా, నువ్వు చెప్పు అని అందరూ తెనాలి రామకృష్ణుడిని ప్రశ్నిస్తారు. అప్పుడు రామలింగడు అంటాడు, మహారాజా, మీకు ఆ పండితుడి గురించి చెప్పలేను కానీ ఒక విషయం చెప్తాను వినండి అని ఈ విధంగా చెబుతాడు. మహారాజా, మన నిత్య జీవితంలో మనం మన అవసరాల కోసం చాలా పనులు చేయాలి కదా. ఆ పనులు పూర్తి కావాలి అంటే కొన్ని వస్తువులు కావాలి. వస్తువులు అంటే వాటిని తయారు చేసేవాళ్ళు కావాలి. మరి తయారు చేస్తే సరిపోతుందా, వాటిని అమ్మేవాళ్ళు కూడా కావాలి. ఇక్కడ ఆ అమ్మే వాళ్ళకి వస్తువులు ఎలా తయారు చేయాలో రానక్కర్లేదు కదా. ఇలా మన అవసరాల కోసం నిరంతరం మనం అన్ని పనులు చేస్తాము. ఇప్పుడు ఆ పండితుల వారు అక్కడ పిల్లలకి వారికి ఏమి ఇష్టమో దానికి తగినట్టు
వారి శరీర తత్వానికి తెలివికి ఏ విధంగా చదువు చెప్తే అర్థమవుతుందో అలాంటి పనులు అలాంటి చదువు నేర్పిస్తున్నారు. ఒకవేళ ఆ పండితుల వారు అందరికీ ఒకే రకమైన చదువు ఒకే పని నేర్పించారని అనుకుందాం. ఉదాహరణకు అందరికీ పాండిత్యం విలువిద్య నేర్పిస్తే అక్కడున్న విద్యార్థులందరూ పండితులో లేదా విలువిద్యలో గొప్పవారు అవుతారు. కానీ మన సమాజానికి వారిద్దరూ ఉంటే సరిపోదు కదా, మనకు పండితులు కూడా కావాలి, యుద్ధంలో వీరులు కూడా కావాలి. అంటే మనకు అంగరక్షకులు బాడీగార్డ్స్ కూడా కావాలి, మంత్రులు కావాలి, వైద్యులు కావాలి, ఇలా రకరకాల వృత్తుల వాళ్ళు కావాలి కదా. ఇలా మన అవసరాలకు తగిన వారు మనకు అందించడానికి ఆ పండితుల వారు ఆ గురువు గారు అలా విద్యార్థులందరికీ వేరువేరుగా విద్యను బోధిస్తున్నారు. వారి లక్షణాలకు తగిన పనులు నేర్పిస్తున్నారు మహారాజా అని చెబుతాడు రామలింగడు. రామలింగడి సమాధానం విన్న రాయలవారు, అరే నిజమే కదా, సమాజంలో అన్ని వృత్తులు తెలిసిన వాళ్ళు ఉండాలి. ఎందుకంటే ఎవరు చేసే పనులు వాళ్ళు చేస్తూ అందులో నిష్ణాతులై ఉండడం వల్ల అన్ని రకాల వాళ్లకు అన్ని రకాల పనులు చేయడం అనేది అలవాటు అవుతుంది అని ఆలోచిస్తుంటాడు రాయలవారు. శభాష్ రామలింగ, నువ్వు చెప్పినటువంటి సమాధానం నాకు ఎంతగానో మంచిగా అనిపిస్తుంది. నా సందేహాన్ని తీర్చినందుకు ఇదిగో 1000 బంగారు కాసులు అని రామలింగడికి బహుమతిగా ఇస్తాడు. అంతే, ఇక ఎప్పటిలాగే రామలింగడిని చూసి సభికులంతా అసూయపడుతుంటే రామలింగడు రాయలవారిచ్చిన బహుమతిని తీసుకొని ఆనందంగా ఇంటికి వెళ్తాడు.